ప్రియురాలు అనే సినిమా మనందరికీ తెలుసు. ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు అనే సినిమా రాఘవ గారికే తెలుసు. మరి ఆయన తెలుసుకున్నది మనము తెలుసుకోవాలంటే అది తెలుసుకున్న ఆయన మనకు కూడా తెలుసుకునేలా తెలియజేయాలి. మరి తెలుసుకుందామా? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. అబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే అబ్బో 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 నీ అమ్మ గొప్పదే అందం పోగేసి ఏంటో బంగారం పెళ్ళయి నెల రోజులైంది. నెల రోజులైనా మన ఇద్దరం కూడా ఇంతగా ఒకరినొకరు అర్థం చేసుకుంటాం అనుకోలేదు తెలుసా? అవునండి. ప్రపంచం అంతా ఒకవైపు, నీతో నేను మరోవైపు. పిత్త పరిగిలు బొమ్మిడాయలైనా బొమ్మిడాయలు పిత్త పరిగిలైనా మన ఎవరు వేరు చేయలేరు. అవునండి. కాకిక కాకి కోక కాక కేకి కోక ఆపుతావా నీ కాకి గోలా? నేనేదో సరదాగా ట్రై చేసేంత రిస్క్ తీసుకోకు. లోపలికి వెళ్ళి వేడి వేడిగా ఒక కాకి తీసి కాఫీ తీసుకురా ఇల్లు. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా. నమస్తే రోజా గారు. నమస్తే మను గారు. నమస్కారం. నా పేరు ఇందు, నాకు ఇష్టం చిందు. ఇప్పుడు చేసి వచ్చా బిందు. ఇక నేనుంటా ప్లీజ్ బంధు. మేము ఉన్నాం నీ ముందు. చేయండి మాకు కనుల విందు. పక్కనే ఉంది సందు సందు. మిఠాయిలా ఉందండి. కానీ మనో గారు ఏంటో సార్, ఆటో ఎక్కేసాక కారు ఎదురు వచ్చింది. అందరి లైఫ్ లో అదే జరుగుతుంది. ఏం పర్వాలేదు సార్. ఆ. పెద్ద పెద్ద బంగ్లాలో 2-3 కార్లు ఉండవా ఏంటి? అంతే, అంతే. ఉంటాయి ఉంటాయి. కారు స్టార్ట్ చేస్తా, నా గ్యారేజీలోకి రప్పిస్తా. ఏమండి ఓయ్ వీపు కూడా రెడీగా పెట్టుకోవాలి దెబ్బలు తింటాను. ఏంటి ఏదో అంటున్నారు? వినేసిందే ఏంటి? ఏం లేదు, నువ్వు ఈ ఇంటికి వచ్చాక మన ఇంటికి అందం వచ్చిందని చెప్తున్నాను. అబద్ధం. మందం వచ్చిందన్నాడు. మీరు కూడా ఉంటేనే అందం. ఓ సరస్సం. కాఫీ తాగండి. తాగుతాను. ఇగో నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకోయా. కాఫీ తాగాలంట కాఫీ. ఇప్పుడే కార్ స్టార్ట్ చేసి గ్యారేజ్ లోకి తీసుకొస్తా. ఇందు ఇందు వదన కుందరదన మధుర వచ్చిన మందగమన గగన జగన సొగసుల రోయ్. ఇందు కదా, ఇందాక చెప్తుంటే విన్నాను. ఈ కాలనీ కొత్తగా వచ్చారు కదా? తెలుసు తెలుసు తెలుసు. నేను ఈ కాలనీలోనే. నాకు కూడా తెలుసు. 7 సంవత్సరాలు ఇక్కడే పడి ఏడుస్తున్నారు కదా. ఎలా చేసిందేంటి? జబర్దస్త్ కురువృద్ధులు. అదే మీ వయసు 26. నా వయసు 62. Yes, ఇండస్ట్రీ super. మొత్తం తెలుసు కదా. మీరు భలే కామెడీలు చేస్తారండి. మీరు చెయ్యకపోతే నేనన్నా చేయాలి కదా. ఎవరా ఈవిని తీసుకొచ్చింది కదా. మీకేమన్నా కావాలంటే నన్ను అడగండి. నాకేం అక్కర్లేదు. స్కిట్ అయిపోయిన వెంటనే నా పేమెంట్ నాకు ఇచ్చేసేయండి. ఈవిడ నన్ను పంపించండి, లేకపోతే నన్ను వెళ్ళిపోమంటారా? నువ్వు వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోతానండి? స్కిట్ అవ్వకుండా ఎందుకు వెళ్ళిపోతాను నేను? అంటే పక్క ఇళ్ళల్లో ఉంటాం కదా. మీకేమన్నా కావాలంటే చిటికేయండి, నేను వచ్చి వాలిపోతా. టెస్ట్ చేశానండి. కోఆపరేట్ చేశానండి. ఆహా ఏమా అందం. అంత అందంగా ఉందా? ఆహా ఆహా. ఏం లేదు డార్లింగ్. నిజంగా మన పెళ్లిలో ఫోటో తీశారు చూడు, ఆ ఫోటో అందరూ ఆల్బమ్ లో ఉన్నది అనుకుంటారు. కానీ అందమైన నీ ఫోటో నా గుండెల్లో ఉంది డార్లింగ్. ఇప్పటికే అలాగే ఉంది డార్లింగ్. నువ్వు మాత్రం నేను ఎదురుకుండా ఉన్నప్పుడు ఎప్పుడు నువ్వు నన్నే చూస్తూ ఉండాలి. నేను నిన్నే చూస్తుంటా. నాకు బాగా ఆకలేస్తుంది, పులిహోర తినాలని ఉంది. నువ్వు లోపలికి వెళ్ళి పులిహోర కలుపుతూ ఉండు. ఇక్కడ పొంగల్ కలుపు. హలో రే, ఎక్కడున్నారా? వెనకాల ఉన్నాం. ముందుకు రండి చెప్తాను. పరకాలన్నా అంట. ఏంటి పిలిచా? ఇలారా వదినమ్మరా. ఊరి అమ్మ మీ వదిలింటే అంత అందంగా ఉంది. నాకు కాదు, మీకు వదినమ్మ. సరే చెప్పన్నా, ఏం చేయమంటావు? మమ్మల్ని ఇద్దరిని ఒకటి చెయ్యాలి. మీరు దానికోసం కొద్దిగా బిల్డప్ ఇవ్వాలి. లేదే ఎక్కడి నుంచి ఇమ్మంటావు? అదిగే కదరా మిమ్మల్ని పెట్టుకున్నాను. కొద్దిగా నన్ను పైకి లేపండి. ఏంటి నాగి గన్ని లేపి నిన్ను లేపి మీ వెయిటింగ్ లేచిపోలా? చెప్పింది చెయ్యండి. సరే అన్నా, నువ్వే కనుక 10 లక్షలు ఇవ్వకపోతే మా తమ్ముడు చదువుకునేవాడే కాదన్నా. అన్నా నువ్వే కనుక 20 లక్షలు ఇవ్వకపోతే మా చెల్లి పెళ్ళి అయ్యేది కాదన్నా. నువ్వే కనుక 30 లక్షలు ఇవ్వకపోతే మా తాత బతికేవాడు కాదన్నా. మా చెల్లి పెళ్ళి ఆకుండా వదిన గోదులు 2 ఇచ్చావన్నా. నా గాజులు ఇచ్చాడా? ఎందుకు ఇచ్చావు? ఎప్పుడు ఇచ్చావు? నేను చెప్పానా వీపు రెడీగా పెట్టుకోవాలని. తీసుకుంటా చచ్చునుడా. ఇందు యాక్చువల్ గా ఇందు ఆవిడ ఉంది కదా, ఒక సైకోపాథటిక్ మ్యాథమెటిక్స్ అండ్ జియోగ్రఫీ. ఎందావరే మొత్తం విందా? ఎందుకు మధ్యలో నువ్వేసి వెళ్ళిపోద్దేంటి? విందా అసలు? అది నేను చెప్పొస్తాను. ఆగా చెప్పు తీసుకుని కొడుతుంది. మీ వదినమ్మ ఈ సినిమాటిక్ వేషాలకి పట్టలేదురా.
ఇంకా ఏదో చేయాలి. ఆ కత్తికి బాగా పదునుంది, మనం కూడా కత్తిని కత్తితోటే కొట్టాలి. డబ్బులు తీవే. రే అప్పుడు మీకు పేమెంట్ ఇవ్వట్లేదా నా దగ్గరికి వచ్చారు? అన్న పేమెంట్ అన్న. నార్మల్ బయటికి రాకండి, స్కిట్లోకి వెళ్ళండి. బయటికి రా. ఇందు! నువ్వేం భయపడకు, నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డేస్తా. ఆగు. కొట్టద్దు, కొట్టాలనుకోకండి. ఎరా ఆడపిల్లంటే మీకు ఆట బొమ్మగా ఉందారా? మీ ఇంట్లో మీకు అన్నలు చెల్లెలు లేరా? అన్నా నువ్వే మా అన్నవన్నా. నువ్వేమో చెప్పి పంపించవు. నువ్వు పంపించావు అక్కడికి? ఏం పని అక్కడ? ఏం పని? 2 ఇస్తే చెప్తాడు. ఇంకా వంగబెట్టు. ఇప్పుడు కానీ, ఇప్పుడు కానీ. అన్నా కారు వెళ్ళిపోయింది అన్నా. ఏంట్రా కార్ అంటున్నాడు ఏంటాడు? అంటే ఏం లేదు డార్లింగ్, నేను ఏమనంటే నువ్వు ఆటో అంట, ఆవిడ కార్ అంట. అంటే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతున్నావు కదా, నీ కోసం ఒక కారు కొందాం అనుకుంటున్నాను. అబ్బో కారు, నీ బతుక్కి ఆటోనే కరెక్ట్. నాకు తెలిసిలే మా పేరు ఎలాగుంటుందో, ప్రతిసారి పాట వేసి గుర్తు చేయట్లేదు మీరు. ఎలా కదన్నా, పూలతో మేనేజ్ చేయన్నా. ఎస్, కత్తులు కత్తులతో పడినప్పుడు పూలతోటే మనం చేసుకోవాలి. రండి, మీకు మంచి ఐడియా చెప్తాను. ఓ ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. ఓలా ఓలా ఓలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. నీ పెళ్ళాం చేతికి నువ్వు చిక్కావు ఇప్పుడు. పిల్ల అంటే ఇలా రాక్షసి బల్లి వచ్చింది ఏంటండి బాబు? ఏంటి సెటప్? అంటే నీ పుట్టినరోజు కదా అని కాదు. అదే నా పుట్టినరోజు కాదు. మన పెళ్లి రోజు కాదు. చాలా ఊరుగా ఏదో ఒక రోజు రావాలంటే నిన్ను భలే ఉంటాడు. నేను ఇప్పుడు చాలా బాధలో ఉన్నాను. ఇలా బయటికి వెళ్ళి ఒక వేడిగా కాఫీ తాగి వస్తాను. దయచేసి నువ్వు చెప్తే మీ ఆవిడ ఎందు మావాడు వింటాడా పాట వేయకుండా? మీరు రెచ్చగొడుతున్నారు మేడం మా ఆవిడ్ని. అక్క కొంచెం కాఫీ పడుందా? తీసుకొస్తున్నామ్మా. సద్దియా బంగారు కోడి పెట్ట ఇలా మా ఇంటికి వచ్చేసింది డైరెక్ట్ గా. లాభం లేదు, ఎలాగోలా ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎందుకు పట్టుకున్నావ్? అయ్యో సారీ అండి, మా ఆవిడ అనుకుని పట్టుకున్నాను. చూసుకొని పట్టుకోవాలి కదా. సారీ అండి, నాకు పట్టుకున్నప్పుడే డౌట్ వచ్చిందండి. ఇది 0 సైజ్ ఉంది. అదేమో డ్రమ్ములో ఉంది, ఇక్కడ సిమ్ములా ఉంది ఏంటబ్బా అనుకున్నాను. ఇంకోసారి పట్టినప్పుడు చూసి పట్టుకో. ఓకే. కొడితే కొట్టింది కానీ ఒక అందమైన టచ్ ఇచ్చింది. ఈ సంతోషకరమైన సమయంలో మళ్ళీ బయటికి వెళ్ళి కాఫీ తాగొస్తా. కొడితే కూడా ఆనందపడేవాడు. చెత్త అంతా ఇంట్లోనే పెట్టి చేస్తాడు. అక్క ఒకసారి ఇది పట్టుకోవా, ఇది సరిగా ఉండట్లే. అలాగే. అమ్మత సత్య ఇక్కడ ఉన్నావా? ఈసారి మాత్రం ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోండి. నీకు డ్రమ్ముకి సిమ్ముకి తేడా తెలియలేదా? కళ్ళు మూసిపోయాయి. ఈసారి మా ఆవిడ అనుకుని పట్టుకున్నాను అనుకున్నావా? నువ్వని తెలిసే పట్టుకున్నా. చచ్చింది నేను మీ ఆవిడనే. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే ఏంట్రా బోసిడికే? అయ్యయ్యో దేవుడా. డీకే బోస్. నన్ను ఎంత మోసం చేస్తావు అనుకోలేదు. ఒక్క నిమిషం కూడా నేను ఇంట్లో ఉండను. మా పుట్టింటికి వెళ్ళిపోతా. అక్కడికి రా, నీ కాళ్ళు ఎరగొట్ట జాగ్రత్త. వద్దు డార్లింగ్, నువ్వు వెళ్ళొద్దు. టైమింగ్ రాఘవా. పుట్టింటికి వెళ్ళిపోద్దట. ఎంజాయ్. ఆటో వెళ్ళిపోతే మనం ఏమైనా చేతులు ముడుచుకుని కూర్చుంటావా? పక్కింట్లో కారు ఉంది, స్టార్ట్ చేసుకుని అందులో కూర్చుంటాం. ఆటో వెళ్ళిపోయి అరగంట అయింది, ఇంకా ఆపండి. ఇందు మై డియర్ ఇందు, కమాన్. అబ్బబ్బబ్బబ్బా, ఈ ముష్టోళ్ళ గోల ఎక్కువైపోయింది రోజా గారు. ఊరికి క్యారెక్టర్ చేయమని అడుక్కుంటారు, అన్నం పెట్టమని అడుక్కుంటారు, అన్ని అడుక్కుంటూనే ఉంటారు. ఈ ముష్టోళ్ళని
చెప్తున్నానండి. ఇందాక బస్ స్టాండ్కి వెళ్తే ముస్టోడు, ఇంటి దగ్గరికి వస్తే ముస్టోడు, పక్కకి వస్తే ముస్టోడు, ఆ ముష్టి అబ్బబ్బబ్బబ్బబ్బా ముష్టి గోల. అన్ని సార్లు అనకండి, నా మీద నాకే డౌట్ వస్తుంది. సరే ఏంటో చెప్పండి ఇంతకి. ఈ పెళ్ళాలు ఉన్నారే మొగుళ్ళు మనసులు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. రా మన ఇద్దరం వెళ్ళిపోయి సభ్య సమాజానికి దూరంగా బతుకుదాం. ఒక్క నిమిషం ఇలా నుంచో. నీ ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి? బుడంకాయ అది ఎలాగుంటది? నీలాగే ఉంటది. ఉవ్వ. కారు ఉంది కదా అని ఆటోని పంపించేశాను. ఇప్పుడు కారు కూడా వెళ్ళిపోయింది. సైకిల్ వస్తుంది. వద్దు మేడం, తిన్నగా మళ్ళీ వెళ్ళి ఆటోనే తెచ్చుకుంటాను. కాస్త కోస్త అలవాటు పడ్డ ప్రాణం కదా. అక్కడికి వస్తే కాళ్ళు ఎరగొడతాను జాగ్రత్త. ఎందుకు వస్తాం? తిట్టాక వెళ్ళి కారు దగ్గరికి వెళ్తాం. నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? పొట్టి బుడంకాయ్. ఏమండి కారులో ఆటో లేకపోతే ఇంకేం లేవండి. మంచి లారీ చూసుకు చిచ్చు. నీకు అదే కరెక్ట్. ఏదో గంతకి దగ్గర బొంతలా ఏదో డొక్కు స్కూటర్ ఉంటది. కంటిన్యూ అయిపోతాను. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. రోజా గారు అన్ని ఎక్స్ట్రీమ్. ఒకటి వయసులో తక్కువ వాళ్ళని చూసుకుంటాడు, లేదా వెయిట్ లో ఎక్కువ ఉన్న వాళ్ళని చూసుకుంటాడు. సూపర్ కాంబినేషన్, బాగా చేశారు. మనో గారు కళ్ళ ముందే చేసే ప్రయత్నం అన్నమాట. దానికి ఎట్లాగా రివర్స్ అవుతారనేది మోహన ఇరగదీసి వంగనాటు నాటింది. అద్భుతంగా ఉంది ఇందు పెర్ఫార్మెన్స్. మిగతా మీ అందరూ సూపర్.